కి స్వాగతం. నెల్లూరు నగరంలోని బాలాజీనగర్ గౌడ్ హాస్టల్ సెంటర్లో ఉన్నటువంటి తన ఇంటిని శ్రీహరి అనే వ్యక్తికి బాడుగకు ఇచ్చానని, బాడుగ చెల్లించమంటే చెల్లించకుండా, ఖాళీ చేయమంటే ఇల్లు ఖాళీ చేయకుండా మమ్మల్ని ఇబ్బందులకు గురిచేస్తున్నారని మాజీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పోలీసు కె. కృష్ణమూర్తి తెలిపారు. గురువారం తన ఇంటి వద్ద మీడియా సమావేశంలో మాట్లాడుతూ, శ్రీహరి అనే వ్యక్తికి తమ ఇంటిని బాడుగకు ఇచ్చానని, శ్రీహరి గత సంవత్సరం ఆగస్టు 2024 నుంచి ఇంటి రెంట్ ఇవ్వకపోగా ఖాళీ చేయట్లేదని, వెంటనే ఇల్లు ఖాళీ చేయించాలని తెలిపారు. ఈ విషయంపై బాలాజీనగర్ పోలీస్ స్టేషన్ ఆశ్రయించగా సిఐ ఇది తమ పరిధిలో లేని అంశంగా కొట్టిపారేశారన్నారు. వయసు రీత్యా వృద్ధుడైన తాను ఈ విషయంపై గ్రీవెన్స్లో ఎస్పీకి అర్జీ ఇచ్చానన్నారు. పోలీసు అధికారులు స్పందించి తనకు న్యాయం చేయవలసిందిగా కోరారు. నేను గత ఏడు నెలలుగా ఈ శ్రీహరి అనే అతను ఇంట్లో బాడుగకు చేరి సరిగ్గా బాడుగ ఇవ్వకుండా, ఇల్లు ఖాళీ చేయమంటే ఇల్లు చేయకుండా దౌర్జన్యం చేస్తున్నాడు. నేను ఇక్కడ ఇంటికాడికి వస్తే మాట్లాడేదానికి కూడా అతనికి చాలా దౌర్జన్యంగా చేస్తున్నాడు. కాబట్టి మీరందరూ ఈ విషయాన్ని పై అధికారుల దృష్టికి తీసుకెళ్ళి నాకు న్యాయం చేకూర్చాలని వేడుకుంటున్నాను. పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను. రిటర్న్లో ఏం సార్ తీసుకోలేదు. మేము మా పరిధిలో లేదు ఈ విషయం అని చెప్పడం జరిగింది సిఐ గారు. తర్వాత ఎస్పీ గారి దగ్గర స్పందనలో నేను అర్జీ ఇచ్చాను. అక్కడికి ఎస్పీ గారు మన డిఎస్పీ రామారావు గారిని నాతో కౌన్సిలింగ్ చేయించి రామారావు గారు కూడా సిఎస్సి. మీరు అతనికి ఎన్ని నెలల క్రితం అద్దెకి ఇచ్చారు? 1 year. ఏం పేరు అతని పేరు? అతని పేరు శ్రీహరి. మీ ఇంట్లో నుంచి ఖాళీ చేయటం లేదు ఇప్పుడు? అతను ఇల్లు ఖాళీ చేయట్లేదు. అడిగితే ఏం చెప్తున్నాడు అతను? నాకు ఇల్లు దొరకట్లేదు, ఇల్లు దొరికితే నేను ఖాళీ చేస్తాను అంటాడు. సరే నువ్వు బాడుగలు ఇవ్వాలంటే బాడుగ ఎన్ని నెలల నుంచి బాడుగ ఇవ్వటం లేదు? ఆగస్టు నుంచి బాడుగ ఇవ్వలేదు. పోయిన సంవత్సరం ఆగస్టు నుంచి. ఏం పని చేస్తాడు అతను? కూరగాయల వ్యాపారం అని చెప్పడం జరుగుతుంది. అతని దగ్గర ఒక మినీ ట్రక్ ఉండింది. అప్పుడు సీజనల్ ఫుడ్స్ అవి తీసుకొచ్చి షాపులకు వేసేవాడు. ఇప్పుడు ఆ ట్రక్ బ్రేక్ డౌన్ అయిపోయిన తర్వాత కొన్ని రోజుల తర్వాత అది మళ్ళీ రిపేర్ అయింది. ఇప్పుడు రిపేర్ అయిన కాడ తీసుకొచ్చి పెట్టున్నాడు. ఇప్పుడు అతనికి కూరగాయలు అంటూ ఏమి వ్యాపారం అంటూ ఏమి లేదు ప్రస్తుతానికి. 2 పిల్లకాయలు ఉన్నారు. ఒక అతను ఎంఎస్ చదువుతున్నాడు, ఒక అతను ఇక్కడే ఉన్నాడు. మీకేం కావాలి ఇప్పుడు? నాకు న్యాయం ఏంటంటే ఇల్లు ఖాళీ చేయాలి. తటస్థం వెంటనే ఇల్లు ఖాళీ చేయాలి. వాళ్ళు ఉన్నారు ఇప్పుడు ఇంట్లో? వాళ్ళు ఇంట్లో ఉన్నారు. అడగండి ఏమి చెప్తారో చూద్దాం. దాన్ని కూడా ఉన్నారు వాళ్ళు అంతే. అదే ఉద్దేశంతో ఉన్నారు వాళ్ళందరూ. మమ్మల్ని వీళ్ళు ఏమి చేయలేరు, వీళ్ళకి సపోర్ట్ లేదు అన్న ఉద్దేశంతో ఉన్నారు. నేను మిలిటరీలో ఉద్యోగం చేసి రిటైర్డ్ అయ్యాను. అసలు ఇంటికాడికి వస్తే సరిగా జవాబు చెప్పారు. ఎస్పీ గారు కూడా కంప్లైంట్ ఇస్తున్నారు. మేము రెంట్ కడుతున్నా కానీ కరెంటు బిల్లు కట్టలేదని